ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆలగడ్డ మహిళాస్. మేము ఏంటంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేశామండి. మేము తీసే వీడియోస్ ఏంటంటే చెరువులో చేపలు పట్టి వీడియోస్, ఇంట్లో కుకింగ్ వీడియోస్, గార్డెన్ అండ్ వ్యవసాయం పనం పెడుతూ ఉంటామండి. ఇక్కడ చేపలు పట్టేది ఎవరంటే మా పిన్నినే పట్టేది చేపలు అయితే. నేనేనండి చేపలు పట్టేది. ఎందుకంటే నాకు ఇంకా చేపలు పట్టి అలవాటు అండి. అందుకు మీకు చేపలు పట్టేది చూపిస్తాను. ఎందుకంటే అందరూ అబ్బాయిలు పడతారు కదా, ఎక్కడ చూసినా మగవాళ్ళు చేపలు పడతారు. కానీ ఇక్కడైతే నేనే చేపలు పట్టి మీకు చూపిస్తానండి. రేపటి నుంచి అయితే మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి. అవి మాకు మీరు సపోర్ట్ ఉంటారని మాకు మేము కోరుకుంటున్నాము. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. विशिष्टायां सबदौ श्रीमान श्रीपतः गोत्रत्वस्य गोत्रभेदेकं चटे गोत्रत्वस्य बाबू नंदेस्य मनोहर नंदेस्य सुभाष नंदेस्य मही नंदेस्य पुल्लయ్య नंदेस्य सुधाकर नंदेस्य चिन्नबाबू नंदेस्य పెద్దక్క नंदेस्य చిన్న పెద్దన్న नंदेस्य తిరుపతమ్మ ఆనందేస్య రంగమ్మ ఆనందేస్య సహా కుటుంబస్య పవన్ నందేస్య సహా కుటుంబస్య క్షమాస్థైర్య విజయారోగ్య ఐశ్వర్య బుద్ధిమానందంగా జ్ఞానేశ్వర సమేత మహానందీశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ లలితా త్రిపుర సమేత నందీశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహం. ఆలగడ్డ మహిళన్స్ వ్యాపార సంస్థ ఛానల్ సంస్థ దినదినాభివృద్ధి ద్వారా సర్వ జనాకర్షణ धनाकर्षण राज्याकर्षण सिद्धि द्वारा राजमुख्य राज द्वारा सर्वदा दिग्विजय प्राप्ति द्वारा गंगा कामेश्वर देव समेत महानंदीश्वर स्वामी परिपूर्ण अनुग्रह कृपाकटाक्षोलित्यर्थं तदास्तु. మీరు ఏం పట్టుకోదు, ఇందాక చెప్పిన అన్ని తీసుకుంది తీసుకుంటా లేదా ఇదేనిది గంధం గంధమా ఒక తీసుకో మరి అన్న పింక్ లేదా పింక్లోనే పన్నెండు 16 వస్తుంది పెద్దదంటే 16 వస్తుంది. పచ్చ వద్దులే తీసుకున్నాం. అది తీసుకో ఈ పక్కదా 60 సేపు ఎడుపు సూరిపో అదేనా గుండు లావచ్చు కావాలండి కొబ్బరికాయలు తీసుకెళ్ళండి. రావాలండి కొబ్బరికాయలు తీసుకెళ్ళండి.
తీసుకో మాకి అక్కడ అదే అదే మేము మహానంది నుంచి ఇక్కడ కృష్ణంది ఉందని చెప్పారండి. అందుకు కాబట్టి మేము ఇక్కడ కృష్ణందికి వచ్చాము. ఇక్కడికి వచ్చి ఇక్కడ గుడి మొత్తం చూసామండి. ఇక్కడ గుడి ఇక్కడ ఈశ్వరుడు ఉన్నాడు. ఇక్కడ చాలా బాగున్నాడండి ఈశ్వరుడు. భవాని సమేత విష్ణునంది స్వామి సన్నిధి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వసుదేవుని పూర్వంలో ఏంటంటే అంతా చెట్లు ఇక్కడ అలకపోయి ఉన్నాయి. అక్కడ కోనేరు నుంచి ఇక్కడికి జంప్ అయిందండి పులి. జంప్ కాదు ఎగిరి అక్కడ కోనేరు వల్ల ఎగిరిందండి పులి. ఎగిరి ఇక్కడ బసవన్నను కొట్టిందండి పులి. డ్రెస్ లాగుందో ఇదంతా పాలరాయితో కట్టినది, కానీ అప్పట్లో ఆవని పెద్ద పులి కొట్టేసినది. బాగా చూడండి ఎలా కొట్టిందో, మొత్తం పగిలిపోయింది. ఇది పూర్వం నుంచి ఉండే రాయేనండి. పాలరాయి అంటారు దాన్ని. పాలరాయితో కట్టినారు బసవన్నని. ఇక్కడ కోనేట్లో నీళ్ళు లేవు కదా. కోనేట్లో నీళ్ళు లేవు. కోనేరు ఇప్పుడు ఎండిపోయింది. చూద్దాం రా. యాకుల మీద ఉంటాయి, కానీ మనకేంటంటే ఇక్కడ బాగా నీళ్ళు కనిపిస్తుంది అన్నమాట. అవి అక్కడ ఉండడము ఎక్కువ శాతం ఇక్కడ ప్రజలు ఏంటంటే ఎక్కువ శాతం ఆ శిలలు చూడడానికి వస్తారంట. అబ్బా మనకైతే ఇక్కడ అనేవాళ్ళు పట్టి నుండే, కానీ మనము నేను కూడా చూసిన, కానీ చాలామంది వచ్చి చూసుకొస్తున్నారు అన్నమాట. అక్కడ అది ఎక్కువ శాతం ఆ శిలలు చూడడానికి వస్తారంటరా. ఎంత పక్క ఉండే శిలలు చూడడానికి ఎక్కువ శాతం వస్తారు జనాలు. పూర్వం నుంచి ఉండే శిలలేనంట ఇవి. ఎప్పుడు అక్కడైతే కోనేరు అయితే ఎండిపోయింది. ఆ కోనేరు ఎండిపోయినా కానీ ఇక్కడైతే ఈ వంక అయితే ఎప్పుడు ఎండిపోతుంది. ఎనీ టైం నీళ్ళు పారుతూనే ఉంటాయి. ఒక ఎండకైతే ఎప్పుడు ఎనీ టైం పారుతూనే ఉంటుందండి వంక. ఇక్కడ చూడండి బాగా నీళ్ళు ఇప్పుడు కూడా పారుతూనే ఉంది ఇక్కడ వంక. చూడండి నీళ్ళు బాగా